నమస్కారం. నేను మీ శ్రీనిధి గారి ఫౌండర్ ఆఫ్ ఆర్ఈ స్టడీ అబ్రాడ్. మా ఆర్ఈ స్టడీ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటి 2 పార్ట్లలో వీడియోస్లో యూనివర్సిటీ అడ్మిషన్, సోలార్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ పాస్ అప్లికేషన్, ఐపీఏ లెటర్ గురించి తెలుసుకున్నాం. పూర్తి ప్రాసెస్ మనము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏం చేయాలి, మెడికల్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుందా, పార్ట్ టైం జాబ్ చేయవచ్చా, వీసా రిజెక్ట్ అయ్యే కారణాలు ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఐపీఏ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు సింగపూర్కి ప్రయాణించవచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీతో ఉండాలి, మీరు క్యారీ చేయాలి. పాస్పోర్ట్, ఐపీఏ లెటర్, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్, యూనివర్సిటీ ఆఫర్ లెటర్, ట్యూషన్ ఫీ రిసిప్ట్. మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి మీ ట్యూషన్ ఫీ రిసిప్ట్స్ని ప్రింట్అవుట్ చేసుకొని, అకామిడేషన్ డీటెయిల్స్, రిటర్న్ టికెట్, అవసరమైతేనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ వద్ద అధికారులు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఏ కోర్స్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు సింగపూర్లో. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫోల్డర్లో సిద్ధంగా ఉంచుకోండి. మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ స్టూడెంట్స్ పాస్. సింగపూర్ చేరుకున్న తర్వాత కొన్ని యూనివర్సిటీస్ లేదా ఐసీఏ సూచనల ప్రకారం మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాల్సి ఉంటుంది. అది యూనివర్సిటీ సూచించిన హాస్పిటల్ లేదా క్లినిక్ చేయాలి. మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఐసీఏ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు డిజిటల్ స్టూడెంట్స్ పాస్ జారీ అవుతుంది. గతంలో ఫిజికల్ కార్డ్ ఇచ్చేవారు ఇప్పుడు చాలా సందర్భాలలో డిజిటల్ స్టూడెంట్స్ పాస్ నే ఉపయోగిస్తున్నారు. సింగపూర్లో పార్ట్ టైం జాబ్ చేయవచ్చా? ఇది చాలా మంది విద్యార్థులు అడిగే ప్రశ్న. చదువుకుంటూ ఉద్యోగం చేయవచ్చా అని. సమాధానం, మోస్ట్ కేసెస్ కాదు, బట్ యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. మీరు చదువుతున్న ఇన్స్టిట్యూషన్ మరియు కోర్స్ ఐసీఏ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కొన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు మాత్రమే సెమిస్టర్ సమయంలో పరిమిత గంటల పాటు పార్ట్ టైం పని చేయవచ్చు. వెకేషన్ సమయంలో పూర్తి సమయం ఫుల్ టైం పని చేసే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. మీకు హాలిడేస్ వచ్చినప్పుడు వెకేషన్స్కి మీరు సింగపూర్లోనే ఉన్నారనుకోండి, అక్కడే మీరు వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ టైం వర్క్ రైట్స్ ఉంటాయి. గమనిక, పని ప్రారంభించే ముందు మీ యూనివర్సిటీ మరియు ఐసీఏ తాజా నియమాలను తప్పనిసరిగా పరిశీలించండి. స్టూడెంట్స్ పాస్ రిజెక్ట్ అయ్యే కామన్ రీజన్స్ తెలుసుకుందాం. చాలా మంది విద్యార్థులు చేసే కొన్ని పొరపాట్లు ఇవే. తప్పు లేదా అసంపూర్ణ డాక్యుమెంట్స్, ఫుల్గా కంప్లీట్ చేయని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, పాస్పోర్ట్ వ్యాలిడిటీ తక్కువగా ఉండటం, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లే, అప్లికేషన్లో తప్పు సమాచారం ఇవ్వడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, అంటే పూర్తిగా డిస్క్లోజ్ చేయకపోవడం అని అర్థం. అప్లికేషన్లో తప్పు సమాచారం ఇవ్వడం, యూనివర్సిటీ సూచనలు పాటించకపోవడం, యూనివర్సిటీ గైడ్ లైన్స్ని మనం పాటించకపోవడం, ఫాలో కాకపోవడం, చివరి నిమిషంలో అప్లై చేయడం. ఈ చిన్న పొరపాట్లు కూడా మీ స్టూడెంట్స్ పాస్ అప్రూవల్ ఆలస్యం కావడానికి లేదా సమస్యలు రావడానికి కారణం కావచ్చు, రిజెక్ట్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. అందుకే ప్రతి డాక్యుమెంట్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. ఆర్ఈ స్టడీ అబ్రాడ్ ఎలా సహాయం చేస్తుంది తెలుసుకుందాం. మీ స్టడీ అబ్రాడ్ జర్నీలో ఆర్ఈ స్టడీ అబ్రాడ్ ప్రతి దశలో మీకు మార్గదర్శకత్వం అందిస్తుంది. మా సేవల్లో సరైన యూనివర్సిటీ ఎంపిక, కోర్స్ సెలెక్షన్, అడ్మిషన్ అసిస్టెన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎస్ఓపి అండ్ అప్లికేషన్ గైడెన్స్, స్టూడెంట్స్ పాస్ అప్లికేషన్ అసిస్టెన్స్,
అకామిడేషన్ గైడెన్స్, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్, సింగపూర్ వెళ్లే ముందు అవసరమైన పూర్తి గైడెన్స్, మీ విదేశీ విద్యా ప్రయాణానికి సులభంగా, పారదర్శకంగా, నమ్మకంగా పూర్తి చేయడమే ఆర్ఈ స్టడీ అబ్రాడ్ మా లక్ష్యం. ఇప్పుడు మీరు సింగపూర్ స్టూడెంట్స్ పాస్ ప్రాసెస్ను అడ్మిషన్ నుంచి సింగపూర్ చేరుకునే వరకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా తెలుసుకున్నారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. మా ఆర్ఈ స్టడీ అబ్రాడ్ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మాకు వాట్సాప్ చేయండి 8897633354. సింగపూర్ అండ్ మీ డీటెయిల్స్ దాంట్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు సీరియస్ అండ్ సిన్సియర్గా ఉంటేనే చేయండి. కోల్డ్ కాల్స్ అండ్ కోల్డ్ మెసేజెస్ చేయమాకండి. ఆర్ఈ స్టడీ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టడీ అబ్రాడ్ అప్డేట్స్, స్కాలర్షిప్స్, స్టూడెంట్ వీసా గైడెన్స్, యూనివర్సిటీ అడ్మిషన్స్, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలుగు భాషలో పూర్తి సమాచారం కోసం ఆర్ఈ స్టడీ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. నేను మీ శ్రీనిధి ఆరి. మరో ఉపయోగకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. మీ విదేశీ విద్యా కలలను నిజం చేసుకునే ప్రయాణంలో ఆర్ఈ స్టడీ అబ్రాడ్ ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంటుంది. ధన్యవాదాలు. జై హింద్.